ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధానిట. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు? మరి అది రాజ్యాంగంలో ఉందా సార్? అది రాజ్యాంగంలో ఉందా? ఏం మాట్లాడతారు అసలు, వాళ్ళు ఏం చెప్తున్నారో. తాత, నీ పేరు సత్యమూర్తే కదా, ఇక నుంచి నీ పేరు సత్యమూర్తి అని పెట్టుకో. సత్యమూర్తి. ఎందుకంటే నీ మాటల్లో సత్యం కూడా చచ్చిపోయింది. నువ్వు ఏ విషయం మాట్లాడినా దాంట్లో అన్ని అబద్ధాలే ఉండేది. అందుకని నీ పేరు ఈ రోజు నుండి సత్యమూర్తి అని పెట్టుకో. సీనియర్ జర్నలిస్ట్ వా నువ్వు? సిగ్గుందా మాట్లాడటానికి? జర్నలిస్ట్ వృత్తికే కలంకం నువ్వు కానీ ఆ జర్నలిస్ట్ కానీ జగన్ గారు చెప్పిన మాటల తర్వాత క్యాపిటల్ అనే పదానికి రాజ్యాంగం ఏం చెప్తుందో అర్థం చూసావా? చూడు. ద క్యాపిటల్ హ్యాస్ నో ఎక్స్ప్లిసిట్ డెఫినేషన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ గవర్నమెంట్ సీట్. అంటే నీకు ఇంగ్లీష్ వచ్చో రాదో కానీ దాని అర్థం ఒక మనిషి ఎక్కడ కూర్చుంటే అక్కడ అని అర్థం కాదు. దాని అర్థం రాజ్యాంగం ప్రకారం అధికార యంత్రాంగం ఎక్కడ ఉంటే అదే క్యాపిటల్. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాత ఏర్పడక ముందు మద్రాస్ క్యాపిటల్ కదా తాత, 1953కు ముందు. ఎందుకు తాత? సత్యతాత ఎందుకు? ఎందుకంటే గవర్నమెంట్ యంత్రాంగం అంతా మద్రాసులో ఉండేది కాబట్టి. ఆ తర్వాత 1953 నుంచి 56 దాకా కర్నూలు క్యాపిటల్. ఎందుకు సత్యతాత? ఎందుకంటే కర్నూలులో అడ్మినిస్ట్రేషన్ మొత్తం, పరిపాలన యంత్రాంగం మొత్తం అక్కడ ఉంది కాబట్టి అది క్యాపిటల్. ఆ తర్వాత హైదరాబాద్కి మారింది. ఎందుకు? సీఎంఓలు, సెక్రటేరియట్లు, హైకోర్టులు అన్ని హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించాయి కాబట్టి హైదరాబాద్ని క్యాపిటల్గా ఎంచుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడ బిల్డింగ్లు కడితేనో, ఎక్కడ రియల్ ఎస్టేట్ భూములు ఉంటేనో అది రాజధాని అని చెప్పలా. ఎక్కడి నుంచి అయితే గవర్నమెంట్ యంత్రాంగం పరిపాలన చేస్తుందో అదే రాజధాని అని చెప్పారు. గదే జగన్ గారు చెప్పింది. వేర్ ద గవర్నమెంట్ సిట్స్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాట్ ఈస్ ద క్యాపిటల్. ముష్టి మొహమాట వేసుకొని ఎవరు చెప్పారు అంటే సరిపోయిందా? రాజ్యాంగం చెప్పింది. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం చెప్పిందయ్యా. నువ్వేమన్నా కొత్తగా రాజ్యాంగం రాస్తే నువ్వు కానీ మీ బాబు గారు కానీ చూపించు. ఇంక పోయి నీ కూలీ డబ్బులు తీసుకొని ఇంటికెళ్ళి మాత్రలు వేసుకుని నిద్రపో.